హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న బట్ లైక్ చేయట్లేదు, వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాదికి కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 91,19,268 కార్డులకైతే బియ్యం ఇస్తున్నారు. వీళ్ళందరికీ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇందులో ఆహార భద్రత కార్డులు వచ్చేసి 85,47,000, అన్న యోజన కార్డులు 5,66,000, అతి తక్కువగా అన్నపూర్ణ కార్డులు 5,390 కార్డులు ఉన్నాయి. వీళ్ళందరికీ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి అయితే గవర్నమెంట్ అయితే ఏర్పాట్లు చేస్తుంది. మరి కొత్త రేషన్ కార్డుల పరిస్థితి ఏంటంటే, కొత్త రేషన్ కార్డులను చెక్ చేసేందుకు గవర్నమెంట్ అయితే ఒక కొత్త ప్రత్యేకమైన యాప్ని అయితే రెడీ చేస్తుంది. ఈ యాప్లో కొత్త రేషన్ కార్డులు ఎవరెవరైతే అప్లై చేసుకురో వాళ్ళందరూ ఎక్కించి సేమ్ ఇందిరమ్మ ఇళ్ళలాగా ఇంటికి వచ్చి చెక్ చేసిన తర్వాత మీ దరఖాస్తు యొక్క అప్డేట్ ఏంటి అనేది అందులో అప్డేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, మున్సిపాలిటీలో అయితేనేమో వార్డు అధికారులు వచ్చేసి మీ ఇంటికి రేషన్ కార్డు గురించి చెక్కింగ్ చేస్తారు. మండలాలలో వచ్చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆర్ఐ పరిశీలిస్తారు. ఎంపిక చేసిన ఆర్ఐలు వార్డు అధికారులు మొబైల్ ఫోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక యాప్ను రెడీ చేసిర్రు, ఆ యాప్ మీ ఇంటికి చెక్కింగ్ ఎవరైతే వస్తారో యాప్ను వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీ సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఆ సర్వే డీటెయిల్స్ వచ్చేసి పౌర సరఫరాల శాఖకు పంపించిన తర్వాత పౌర సరఫరాల శాఖ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసి మీ కార్డు ఇవ్వాలా లేదా నిర్ణయించుకొని మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే కార్డు అయితే పౌర సరఫరాల శాఖ రిలీజ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రేషన్ కార్డుల అప్లికేషన్ పరిశీలించి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సర్వే చేస్తున్నారో మొబైల్ యాప్ల ద్వారా, ఆ విధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు మనకు వెబ్సైట్లో ఏ విధంగా సర్వే చేస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు మొబైల్ యాప్లో అంటే ఫోన్లో యాప్లు వాట్సాప్, ఫేస్బుక్, ఇప్పుడు ఫోన్పే ఉన్నాయి కదా, ఆ విధంగా ఒక చిన్న యాప్ను రెడీ చేసి అందులో రేషన్ కార్డు ఎవరెవరైతే అప్లై చేసుకురో వాళ్ళందరినీ చెక్ చేసి మీకు రేషన్ కార్డు వస్తుందా లేదా, మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఈ విధంగా సర్వే అయితే చేస్తారు. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళలాగా సర్వే చేసి మీకు వస్తుందా రాదా అయితే చెప్తారు. ఇది కొంచెం టైం తీసుకునే సమయమే కనిపిస్తుంది. మరి ఎప్పుడు అనేది ఉగాదికి అని చెప్పారు, కానీ ఉగాదికి డౌటే. కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం అయితే ఇస్తారు ఉగాదికి, బట్ కొత్త రేషన్ కార్డులు ఇట్లా సర్వే చేస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.